మనము 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ రాత్రి కొరకు దేవుని యొక్క వాక్యాన్ని దాని మీద మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు. పిల్లరా, దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా టూకి చెప్తాను. పిల్లరా, ప్రభు అంటున్నాడు, మీరు నా కోసం బలిపీఠాలు కట్టండి. ఆ బలిపీఠం మీద మరి గొర్రెలు ఎద్దులు జంతువులను మీరు అర్పించాలి అనే మాట గుర్తుపెట్టుకోండి. పిల్లరా, మరి సాక్రిఫైస్ అర్పణ అంటారు దాన్ని. మీరు వాటిని అర్పించాలి. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అది ప్రతి ఒక్కరు బలిపీఠం మీద బలి అర్పణ చేసినప్పుడు నేను అక్కడికి దిగొచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఇశ్రాయేలుతో ప్రభు చెప్పాడు. పిల్లరా, మరి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన, మత నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన. పాత నిబంధన అంతా జంతువులకి, మేకలకి, గొర్రెలకి, ఎడ్లకి రక్తంతో ఆ నిబంధన చేయబడింది. మరి క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి గొర్రెలు లేవు, ఎడ్లు లేవు, మేకలు లేవు, ఏదీ లేదు. మన ప్రభు అయిన యేసయ్య వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఒక్కసారి తన రక్తాన్ని చిందించి ఆయన రక్తము ద్వారా ఒక క్రొత్త నిబంధన చేసి పిల్లల ఆత్మ సంబంధమైన బలి అర్పణ మనం అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రొత్త నిబంధనలు, వీఆర్ ఇన్ న్యూ టెస్టిమెంట్. మనం నూతన నిబంధనలో కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. పిల్లల యుగాలు చాలా ఉన్నాయి. మరి అమాయకపు యుగం, మనస్సాక్షి యుగం అంటారు దాన్ని. పిల్లల, మరి ధర్మశాస్త్రపు యుగం, దేవుని వాక్యం. ధర్మశాస్త్రం రాకముందు మనస్సాక్షి, అమాయకపు మనుషులు మనస్సాక్షిని బేస్ చేసుకుని దేవుడు తీర్పు తీర్చేవాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని ప్రభు తీర్పు తీర్చాడు. పిల్లల, మరి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామంటే కృపాయుగంలో ఉన్నాం. పిల్లల, యేసు రక్తం చేత కడగబడి మరి కృపలో ప్రవేశించిన కృపాయుగంలో మనం ఉన్నాం. గమనించప్పుడు ఈ కృపాయుగంలో కూడా మనం బలి అర్పణ అర్పించాలి. ఎలా అర్పించాలి? నేను అదే చెప్తున్నాను. పిల్లరా, బలిపీఠం ఏదో ఆ మట్టితో లేకపోతే రాళ్ళతో బలిపీఠం కట్టిన అవసరం లేదు. జంతువు తీసుకొచ్చి కాలు చేతులు కట్టేది వాటిలో చంపనక్కర్లేదు, రక్తం చిందించక్కర్లేదు, కాల్చక్కర్లేదు. అది కాదు, అవే ఆత్మ సంబంధమైన వాటిగా మలుచుకొని ఇన్ స్పిరిచువల్ రెల్మ్, ఇన్ స్పిరిచువల్ వే ఆత్మ సంబంధమైన అర్పణ మనం దేవునికి అర్పించినప్పుడు, నేను మీకు చెప్తాను అర్పణలు ఎన్ని రకాలు ఉన్నాయి, మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ సంబంధమైన అర్పణలు మనం దేవునికి మరి అర్పించినప్పుడు ప్రభు అంటున్నాడు, నిర్గమకాండం 20-24 వచ్చిన ప్రకారం, ఐ విల్ కమ్ డౌన్ దేర్, నేను అక్కడికి దిగి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. పిల్లరా, ఈ రాత్రి మనం దేవునికి అర్పణలు అర్పించాలి. ఆత్మ సంబంధమైన అర్పణలు, శరీర సంబంధమైన అర్పణలు దేవుడు కోరట్లేదు. కీర్తన 40వ వచనంలో శరీర సంబంధమైన అర్పణలు ప్రభు కోరట్లేదు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహారార్థ బలునైనను నువ్వు తెమ్మనలేదు. బలులైనను పాప పరిహారార్థ బలునైనను నీవు కోరట్లేదు, నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తక చుట్టలో రాయబడిన ప్రకారం నేను వచ్చి దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము. పిల్లరా, బలులు నైవేద్యాలు ప్రభు కోరట్లేదు. ఈ కొత్త నిబంధనలు ప్రవచనాత్మకంగా రాస్తున్నాడు దావీదు గారి వాక్యాన్ని. పిల్లరా, ఆయన చిత్తం నెరవేర్చడం చాలా ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. మత్తయి సువార్త 9:13.
అయితే నేను పాపులను పిలవచ్చుతని గాని నీతిమంతులు పిలవరాలేదు కనుక నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. కనికరమే బలి కాదు. ఈ దినాల్లో జంతువులు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు, కనికరం కోరుకుంటున్నాడు. కీర్తన 51:16లో ఆత్మ సంబంధమైన బలి మనం అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు బలిని కోరువాడవు కావు, కోరినేళ్ళు నేను నీకు అర్పిస్తాను. దావీదు అంటున్నాడు, నువ్వు బలిని కోరుకోవయ్యా. ఒకళ్ళు కోరుకున్నా నేను పాత నిబంధన సంగతి అర్పిస్తాను, కానీ దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసు కలిగి మనం ప్రభువుని అర్పించాలి పిల్లలు. నేను ఈ రాత్రికాల సమయంలో కొన్ని రకాల అర్పణలు, పాత నిబంధనలో ఉన్న ఆ అర్పణలు క్రొత్త నిబంధనలో నేను కన్వర్ట్ చేసి ఆత్మ సంబంధమైన వాటిగా నేను మీకు వివరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం బలిపీఠం కట్టాలి ఫస్ట్. ప్రైజ్ గాడ్. రెండవది ఆ బలిపీఠం మీద జంతువుని తీసుకురావాలి. నెంబర్ 2. మూడవది ఆ బలిపీఠం మీద జంతువుని చంపాలి. నెంబర్ 3. నాలుగవది ఆ బలిపీఠం మీద ఉన్న ఆ జంతువుని కాల్చాలి. కాల్చేటప్పుడు అందులో ధూపద్రవ్యాలు నైవేద్యాలు వేసి ఇంపైన సువాసనగా దేవునికి బలి అర్పించాలి యథార్థమైన హృదయంతో. అది పాత నిబంధనలో జరిగే ఇష్యూ, పాత నిబంధనలో జరిగే ఒక ఆచారం. ఇది క్రొత్త నిబంధనలో వచ్చేసరికి ప్రియులరా ఆ బలిపీఠం ఎవరో కాదు ప్రియులరా, ఆ బలిపీఠం మన హృదయమే బలిపీఠం. విరిగి నలిగిన హృదయం బలిపీఠంగా మార్చుకొని ఆ బలిపీఠంలో ప్రియులరా గమనించండి, ఆ బలిపీఠం మీద ఆ జంతువు ఎవరో కాదు, నీ ఆత్మీయ జీవితమే ప్రియులరా, నీ మనస్సాక్షే, నీ హృదయమే, నీకు నీవే కాల్చబడి పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి దేవునికి ఇంపైన సువాసనగా మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అది అర్పణ క్రొత్త నిబంధనలో. ప్రభు అంటున్నాడు, నువ్వు అర్పణ అర్పిస్తే నేను అక్కడికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదనలో చాలామంది ఈ ఆత్మ సంబంధమైన అర్పణలు ప్రభుకి అర్పణలు అంటే కానుకలు కాదయ్యా, కానుకలు మాత్రమే కాదు. నేను మీకు చెప్తాను ఎలాంటి అర్పణలు ప్రియులరా, మరి ఎలాగ మనం దేవునికి సమర్పించుకోవాలన్న మాటలు అర్పణ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, మొట్టమొదటిగా మరి లేవికాండంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండం 22వ అధ్యాయం. మీ బైబిల్స్ ఒకేలా మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చూడండి. 22వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను మీకు. ఒక మృగబడిని చెల్లించుటకు కానీ స్వేచ్ఛార్పణము అర్పించుటకే కానీ సమాధాన బలి రూపంగా గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించమంటూ దోషము లేనిదై ఉండవాలని. పిల్లరా, ఇక్కడ ఒక మాట మీకు నాకు స్వేచ్ఛార్పణ అనే మాట మీకు కనిపించిందా? స్వేచ్ఛార్పణ పిల్లరా, ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటారు దాన్ని. ఫ్రీ విల్ ఆఫరింగ్, స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛగా, సంతోషంగా. పిల్లరా, ఈ స్వేచ్ఛార్పణ చాలా గొప్పది. ఇది ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే సంతోషంగా పిల్లరా దేవుడు చేసిన కార్యాలు బట్టి సంతోషంగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. స్వేచ్ఛార్పణ, స్వేచ్ఛగా, సంతోషంగా, అవధులు లేనట్టుగా, హద్దులు పెట్టుకోకుండా అవధులు లేనట్టుగా నువ్వు దేవునికి మరి సమర్పించుకోవాలి. చూడండి, ఈ స్వేచ్ఛార్పణ గురించి దేవుని వాక్యం చాలా చాలా క్లియర్గా చెప్తుంది. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఈ స్వేచ్ఛార్పణ అనేది మరి మనకు 2 కొరింథీయులకు రాయబడిన 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను మీకోసం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడంట. ఉత్సాహముగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నీ సమయమో, లేకపోతే నీ ధనమో, లేకపోతే నీ తలాంతలో, నీ జ్ఞానమో దేవునికి నువ్వు సమర్పించుకుంటూ చూసావా? అది ఎలా సమర్పించాలంటే, ఎలా అర్పించాలంటే సంతోషంగా అండి, సనుక్కోకుండా. అరే ఆదివారం వచ్చేసినప్పుడే ఎలా పోతే ఈ పాస్టర్ తినేస్తాడు, నన్ను ఫోన్లు వచ్చేస్తాయి నాకు, కనిపించి వచ్చేద్దాంలే అని బలవంతముగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? అది స్వేచ్ఛార్పణ కాదు. సనుగు కొనకుండా, ఏందో ఆ మాట చూడండి, సనుగు కొనకయు బలవంతముగా కాకయు.
సనుక్కోకుండా, బలవంతంగా కాకుండా. తప్పదా? నేను ఇలా మందిరానికి వెళ్ళడం తప్పదా? దేవునికి కానుక ఇవ్వడం తప్పదా? దశభాగం ఇవ్వడం తప్పదా? ఇది ఎక్కడ పోవాలరా, ఎవడు పెట్టారా? మనసులో కాకుండా నువ్వు ఉత్సాహంగా, సంతోషంగా, మన హృదయంలో సనుక్కోకుండా, హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం నువ్వు ప్రభుకి ఇచ్చినప్పుడు అది మరి స్వేచ్ఛార్పణగా మరి మారుతుంది. పిల్లరా, దేవుని వాక్యంలో స్వేచ్ఛార్పణ అనే మాట చాలా 119 కీర్తన 108 వచనంలో దావీదు భక్తుడు ఈ స్వేచ్ఛార్పణ గురించి 119 కీర్తన 108 వచనం నేను మీకు చదువుతాను. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులు నాకు బోధి. నా నోటి స్వేచ్ఛార్పణలు నువ్వు అంగీకరించయ్యా. స్వేచ్ఛార్పణలు మరి ఆ దేవునికి మనం అర్పించాలి. అర్పణ అనే ఆ అంశం గురించి రాసి నేను మీతో మాట్లాడుతున్నాను. మొదటిది స్వేచ్ఛార్పణ. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఎలాంటి అర్పణ? నేను చాలా అర్పణల గురించి మీకు చెప్తాను త్వరగా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతడు మృతి పొంది విశ్వాసం ధర్మంతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఇది రెండవది మరి విశ్వాసంతో కూడిన శ్రేష్టమైన అర్పణ. ఎవరిని చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడంటే? హేబేలుని చూపిస్తున్నాడు. హేబేలు, కయ్యూను. పిల్లరా, మరి కయ్యూను అనేవాడు అన్నదమ్ముడు, ఇద్దరు అన్నదమ్ములు. హేబేలు తమ్ముడు, కయ్యూను పెద్దడు. వీరు ఆదామిక కుమారులు. వీరిద్దరు ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళారు అర్పణలు అర్పించడానికి. కయ్యూను అర్పించాడు, ఒక పక్క హేబేలు అర్పించాడు. అయితే కయ్యూను యొక్క అర్పణలో విశ్వాసం లేదు, కయ్యూను యొక్క అర్పణలో యథార్థత లేదు, కయ్యూను యొక్క అర్పణలో మరి శ్రేష్టత లేదు. దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పణ అర్పించాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఎలాంటి బలి అర్పణ అర్పించాలంటే, మొదటిది స్వేచ్ఛార్పణం చెప్పుకున్నాం, రెండవది శ్రేష్టమైన అర్పణ. ఈ శ్రేష్టత ఎప్పుడు కనపడుతుందంటే విశ్వాసంలోంచి వస్తుంది శ్రేష్టత. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో దేవుని పట్ల, సంఘం పట్ల, సేవ పట్ల, దేవుని సేవకుడి పట్ల ప్రేమ ఉంటే నువ్వు దేవునికి కానీ సేవకు కానీ మరి ఎవరికైనా నువ్వు ఆ శ్రేష్టమైన, నీ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి ప్రభుకి ఇవ్వగలవు. నేను ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవునికి మనం ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి. శ్రేష్టమైనవి. కుంటిది, గుడ్డిది, నడ్డిది ఇవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పల్లెటూరులో పిల్లల దేవుని దగ్గర తెలివితేటలు ఉపయోగిస్తారండి. వారి జోబులో చూస్తారు ఏది చల్లదో ఆ చల్లని నోటు తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. మాకు అప్పుడప్పుడు కానుకలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనబడుతుంటాయి పిల్లలు. బోల్డ్ కన్నలు ఉంటాయి ఆ నోట్లో. ఆ కన్నంలోంచి వాళ్ళు వేసిన కన్నంలోంచి చూసామంటే మొత్తం సమతానగరం అంతా, గాజువాక, వైశాఖపట్నం అంతా కనబడుతుంది. ఎవడు ఇచ్చుకోకపోతే, చల్లకపోతే అది మందిరంలో. కొంతమంది పల్లెటూరులో ఏం చేస్తారంటే వారికి కోళ్ళు ఇవన్నీ జంతువులు ఉంటాయి చూసారా, కునుకుతున్న కోడి అంటే రేపు చచ్చిపోతుంది, అది తీసుకొచ్చి మందిరానికి ఇస్తారు. వింటున్నారా? శ్రేష్టత ఏది? శ్రేష్టత నీ దినములో శ్రేష్టమైన భాగాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఇస్తున్నావా? నీ దినంలో ఫస్ట్ అవర్ అంటే ప్రభుకి ఇచ్చారంట. మొదటి గంట దేవుందంట. మనం లేచినంటే మొదటి గంట చూసారా, ఫస్ట్ అవర్ అది దేవుడికి ఇవ్వాలి. నీకు పుట్టిన పిల్లల్లో, బిడ్డల్లో శ్రేష్టమైన వ్యక్తిని, మొదట పుట్టిన శ్రేష్టమైన వ్యక్తిని, జ్యేష్ఠుడిని దేవుని సేవకు సమర్పించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా డాడీ ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఇండియన్ నేవీలో డాడీ 20 years మరి ఆ సర్వీస్ చేసిన తర్వాత ప్రభు మాట్లాడితే సేవకు పిలిస్తే 93వ సంవత్సరంలో ఆయన ఉద్యోగం రాజీనామా చేసి వస్తున్న సందర్భంలో నేవల్ ఆఫీసర్స్ మా డాడీని పిలిచి, ఎందుకు నువ్వు ఉద్యోగం పెడుతున్నావు అంటే, నేను ప్రభు నన్ను సేవకు పిలిచాడయ్యా. ఉద్యోగం చేస్తూ చేసుకోవచ్చు కదా. లేదండి, నాకు టైం చాలదు, నా జీవితం అంతా ప్రభుకి ఇవ్వాలి నేను.
నా నా రెసిగ్నేషన్ని, నా యొక్క రాజీనామాని మీరు అంగీకరించండి అని అడిగితే వారు అన్నారట, సరే మేమంతా చెప్పినా నువ్వు వినేటట్లేవు పరమానందం, నువ్వు వినేటట్లుగా లేవు, సరే నువ్వు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో, నీ పెద్ద కొడుకు ఇచ్చేయి ఉద్యోగం అన్నారట. మా డాడీ ఏమన్నారంటే వారు అందరూ ఆశ్చర్యపోయారట, నా పెద్ద కొడుకుని, నా జ్యేష్ఠ కుమారుడిని ప్రభు సేవకు ఇచ్చేసానండి, వాడు ఉద్యోగం చేయకూడదు, వాడు ప్రభు సేవకు సమర్పించేశానండి, వాడు ఉద్యోగం చేస్తాడు, వాడు ఉద్యోగం చేయడు, యేసయ్య సేవ చేస్తాడు. అలా ప్రభు సేవ కొరకు నన్ను సమర్పించినప్పుడు బాగా చదువుకోవడానికి దేవుడు కృపించాడు, శ్రేష్టమైన యవన జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి దేవుడు కృపించాడు. ప్రియులరా, శ్రేష్టమైన బాగా చదువుకున్న మంచి జ్ఞానం కలిగిన నీ బిడ్డల్లో ఉన్న ఒకరిని ప్రభు సేవకు ఇవ్వగలవా? శ్రేష్టమైన అర్పణ. తన గొర్రెల్లో ఉన్న శ్రేష్టమైన గొర్రెలు తీసుకొచ్చి మరి హేబేలు ప్రభుకి అర్పించాడు. శ్రేష్టమైన, నువ్వు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పిస్తున్నావా? నీ దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనవి ప్రభుకి నువ్వు ఇవ్వగలిగితే ఆయన ఉంచుకునేవాడు కాదని తిరిగి మరలా ఇస్తాడు నీకు, మరి శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. ఈ విల్ గివ్ యూ బ్యాక్. ఎన్నో రెట్లు శ్రేష్టమైనవి ఈ విల్ నీకు ఇస్తాడు. మొదటిది స్వేచ్ఛార్పణ, రెండవది శ్రేష్టమైన అర్పణ. మూడవ అర్పణ చూడండి, ఆ మూడవ అర్పణ మరి ఆదికాండం 22వ అధ్యాయం. ఎలాంటి అర్పణ క్రొత్త నిబంధనలు మనం ప్రభుకి అర్పించాలి? పాత నిబంధనలో ఉన్న అర్పణలు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన అర్పణలుగా మారాయి. అవి ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం నేను మీతో మూడవ అర్పణ. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, రెండవ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అర్పించు. దహన బలి అర్పణ. దహనం అంటే కాల్చడం. బలిపెట్టి మీద ఆ గొర్రెపిల్లను మేకపిల్లను పశువుని పెట్టి కాల్చివేయడం, కంప్లీట్గా దాన్ని కాల్చేసి ఆ యొక్క అర్పణ దేవునికి అర్పించు. ఇది దహన బలి అర్పణ. ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. మరలా అగ్ని దేవుని, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దహన బలి అర్పణ అనే మూడవ అర్పణలో పిల్లరా మనం ప్రతిరోజు వాక్యమైన అగ్నితో కాల్చబడాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ అనే అగ్నితో మనం దహించబడి కాల్చబడి పిల్లరా నిలువెల్లా కాల్చబడి ఆత్మతో కాల్చబడిన అనుభవంలోకి మనం రావాలి. పిల్లరా కాల్చబడాలి. ఇంకా పచ్చిది మనలో కనబడకూడదు, మొత్తం కాల్చబడాలి. సంపూర్ణ సమర్పణగా దేవునికి మనం అప్పగించుకోవాలి. కొంతమంది కాళ్ళు కాలితే చేతులు కాలలేదు, కొంతమంది చేతులు కాలితే నోరు కాల. అంటే అర్థం ఏంటంటే కాళ్ళకు మారు మనసు వచ్చింది కానీ చేతులకు మారు మనసు రాలేదు. బలకం చేయట్టి లంచం తీసుకున్నారు కొంతమంది, రక్షణ పొందులు కూడా అన్యాయంగా తీసుకుంటున్నారు. చేతులకు ఏమి లేదు, మారు మనసు లేదు. కొంతమందికి చేతులకి కాళ్ళకు మారు మనసు ఉంటే కళ్ళుకి లేదు. ఏంటేంటో చూస్తున్నాయి ఈ కళ్ళు, చూడకూడనవి. కళ్ళు కాల్చబడ మనం గమనిస్తే కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, నాలిక, తలంపులు ఇవన్నీ కాల్చబడ్డాయా? పేరుకు రక్షణ పొందా, మారుమనసు బ్యాప్టిజం పొందా, పేరు మారింది, బ్రతుకు మారిందా? నీ బ్రతుకు మారాలంటే కాల్చబడాలా? ఈ దహన బలి అర్పణను ప్రభుకి సమర్పించాలా. నీ దగ్గర ఉన్నవన్నీ నీ కళ్ళు అంటే నీ చూపులు, నీ తలంపులు, నీ మాటలు, నీ ప్రవర్తన అంతా తీసుకొచ్చి బలిపీఠ మీద పెట్టి కాల్చేయాలా కంప్లీట్గా. అది దహన బలి అర్పణగా మనం చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ కుమారుని నీవు ప్రేమించే సాకు తీసుకొచ్చి నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? ఎవరిని దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. ఎవరినైనా ఇప్పటివరకు నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే ఈ రాత్రి నా మాటలు వింటుండగా నువ్వు వాటన్నిటిని నీ హృదయంలోంచి తీసుకొచ్చి హృదయంలోంచి బయటికి తీసేసి బలిపెట్టి మీద పెట్టి కాల్చేయి, దహన బలి చేయి. దహన బలి అర్పణ చేయగలిగితే అబ్రహాము తన కుమారుని మరి ఆ మనసులో లేకపోతే హృదయంలో కాల్చేశాడంటే దహన బలి అర్పించేశాడు.
తిరిగి దేవుడు మళ్ళీ ఇస్సాకుని ఇచ్చాడు. ఒక్క ఇస్సాకుని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే కోట్ల మంది ఇస్సాకుల్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. పిల్లలు, దేవుడు ఇస్తాడని మనం ఇవ్వడం కాదు, మరలా తిరిగి ఇస్తాడేమో, ఆశీర్వదిస్తాడేమో అని కాదు. ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయనకి ఇవ్వాలి. దట్స్ ఇట్. నేను కలిగినంత ఆయన ఇచ్చిందే నాకు. ఈరోజు నేను కలిగిన ఆరోగ్యం ఆయన ఇచ్చిందే. ఈరోజు నేను కలిగిన దీర్ఘాయుష్షు దేవుడు ఇచ్చిందే. దేవుడు నాకు ఇచ్చిన ధనం దేవుడి, నా అకౌంట్లో ఉన్న డబ్బు దేవుడు ఇచ్చిందే. మనం ఏదైనా మనకి ఇచ్చిన మనం కలిగిన భార్య దేవుడు ఇచ్చిందే, బిడ్డలు దేవుడు ఇచ్చినవా. దేవుడు ఇచ్చిన తిరిగి మరలా దేవునికి ఇవ్వడం చాలా గొప్ప అనుభవం, గొప్ప సమర్పణ. దహన బలి అర్పణ, స్వేచ్ఛార్పణ, శ్రేష్టమైన అర్పణ, బలి, దహన బలి అర్పణ. మూడవది పిల్లరా విధేయత అనే అర్పణ, విధేయతార్పణ. చూడండి పిల్లరా, మొదటి సామెయలు గ్రంథం 15:22లో, మొదటి సామెయలు 15:22 వచనంలో మరి సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు చదవండి. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే, ఈ మాట మీద అందరూ జాగ్రత్తగా మనం అందరూ వినాలి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇంకా తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపంతో సమానం. నీవు తిరుగుబాటు చేస్తున్నావా దేవుని మీద గాని, దేవుని సేవకుని మీద గాని, పెద్దల మీద గాని నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? నేను ఎందుకు లోబడాలి, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావా? నువ్వు తిరుగుబాటు చేస్తే నీ భర్త మీద, లేకపోతే నీకంటే పెద్దవారి మీద, సంఘ పెద్దల మీద, సేవకుడి మీద, ప్రభువు మీద నువ్వు తిరుగుబాటు చేస్తే అదే గొప్ప అనుకోక, అది దేంతో సమానం తెలుసండి? సోదు చెప్పుటనే పాపంతో, సోది చెప్పుటనే పాపంతో సమానం అంట. ఇంకా మూర్ఖత్వం అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలు పూజించుటతో విగ్రహారాధనతో సమానం అంట. తిరుగుబాటు చేయబాకండి, తిరుగుబాటు చేయొద్దు ఎవరి మీద. మూర్ఖత అగపరచొద్దు, చేతస్థాన్ని అగపరచొద్దు, లోబడండి. నేను చెప్పాలనుకున్న మాట అది కాదు, కానీ ఇక్కడ బలి అర్పించుట కంటే మాట వినుట, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుట, బలి అర్పించుట ఆజ్ఞను గైకొనుట. ఇక్కడ బలి, పొట్టేలు కొవ్వు ఒక పక్క ఉన్నాయి, ఒక పక్క ఆజ్ఞను గైకొనుట, మాట వినుట. ప్రభు అంటున్నాడు, మాట వినుట అనే అర్పణ మీరు అర్పించండి. సౌలా, ఎవడకు కావాలయ్యా నీ బలి? మాట వినలేదు నువ్వు, నా మాట చెప్పింది చేయదు నువ్వు. అమాలేకులు సమూలంగా నాశనం చేయమంటే, ధ్వంసం చేయమంటే నువ్వు అమాలేకుల్లో కొంతమందిని, బలమైన వారిని, అందమైన వారిని పెట్టుకున్నావు. నువ్వు నా మాట వినలేదు. దేవుడికి చాలా కోపం వచ్చిందండి. సౌలు అనేవాడిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, గాడిదలు కాసుకుని తీసుకొచ్చి రాజుగా చేసాడండి దేవుడు. కృపిచ్చాడండి దేవుడు. కృప పొందిన తర్వాత మాట వినడం మానేశాడు. ఆశీర్వదించబడిన తర్వాత మాట వినడం మానేస్తారు చాలామంది. ఆశీర్వాదం లేకముందు, ఉద్యోగం రాకముందు, పిల్లలు అవ్వకముందు, బిడ్డలు పుట్టకముందు ఎంత సమర్పణ అండి, ఎన్ని తీర్మానాలండి, ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డారండి. ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత మాట వినడం మానేశావు కదా. జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు. సౌలుకు పట్టిన గతి పడుతుంది మనకి. దేవుడు ఏం చేశాడు తెలుసు? ఇచ్చిన ఆశీర్వాదం లాగేసుకున్నాడు. సింహాసనం మంచి కింద పడదొచ్చాడు. సింహాసనం ఇచ్చాడు, తీసుకున్నాడు దేవుడు, అంతే. కృపను పోగొట్టుకున్నాడు. మనం కృపను పోగొట్టుకోకూడదు. విధేయత అనే అర్పణ, మాట వినుట అనే అది అర్పణటండి. లోబడ్డం అంటే ఏదో నేను తగ్గిపోతాను అనుకోక, అది నువ్వు ప్రభువు ఎదుట అర్పణ అర్పిస్తున్నావు. యు ఆర్ గివింగ్ ఆఫరింగ్ ఆర్ సాక్రిఫైయింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంత లోబడతావో అంతగా దీవించబడతావు. ఎస్, నీ పైన నాయకులకి నువ్వు లోబడుతున్నావా? నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావా? అన్ని తెలుసు అనుకుంటున్నావా? స్వేచ్ఛార్పణ, శ్రేష్టమైన అర్పణ, దహన బలి అనే అర్పణ, కాల్చే అర్పణ. 4వది విధేయత అనే అర్పణ. పిల్లరా,
ఇంకొకటి 5వది చూడండి, కీర్తన 51:19. కీర్తన 51. ఆత్మ సంబంధమైన అర్పణలు మనం ఈ రాత్రి ప్రభువుకి మనం అప్పుడు కీర్తన 51:19. అప్పుడు నీతియుక్తములైన బలులు దహన బలులను సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడులను అర్పించెదరు. 19 చదివరా? ఓకే. ఇక్కడ ఒకటి ఉంది, సర్వాంగ హోమములు అనే మాట. సర్వాంగ హోమములు, సర్వాంగ బలి అర్పణ. ఇది 5వది, సర్వాంగ బలి అర్పణ. ఇజ్రాయేలీలు పిల్లరా బలులు అర్పించేటప్పుడు ఇది ఒక రకమైన బలి. ఏంటంటే సర్వము ప్లస్ అంగము బలి. ఒక గొర్రెపిల్లని తీసుకున్నాం అనుకోండి, ఆ గొర్రెపిల్లని ముందుగా ఏం చేస్తారంటే, ఏ అవయవానికి అంగం అంటే అవయవం అని అర్థం, ఏ అవయవానికి ఆ అవయవాన్ని వేరు చేసి పిల్లరా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి బలి అర్పిస్తూ ఉంటారు. అన్ని సర్వాంగ బలి అంటారు. ఈ బలిని శామ్యూల్ అర్పించాడు. ఒకసారి 1 శామ్యూల్ 7:9 చూస్తారన్నమాట. 1 శామ్యూల్ 7:9 సమూయేలు ప్రవక్త ఈ సర్వాంగ బలి అర్పించినట్టుగా మనకి దేవుని వాక్యంలో 7:9 చూడండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి యెహోవాకి ఎలా అర్పించాడట? సర్వాంగ బలిగా అర్పించాను. అర్పించి ఇజ్రాయేల్ పక్షంగా ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇది ఆ రోజు సమూయేలు చేశాడు, ఈ రోజు మనం కూడా అలాగే చేయాలి. సర్వాంగ బలి అర్పణ మనం దేవునికి చేసినప్పుడు ఆ సర్వాంగ అంగాలను అవయవాలన్నింటినీ సజీవంగా ప్రభుకు నువ్వు సమర్పించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని ప్రార్థనలకు ఇస్తాను. అన్నీ వదిలేశాను పాస్టర్ గారు, అన్నీ వదిలేశానండి, ఈ కైనే వదలలేకపోతున్నాను అంటాడు అక్కడ. ఒక సిస్టర్ అంటుంది, అన్నీ వదిలేశానండి, ఈ సీరియల్ వదలలేకపోతున్నానండి. సీరియల్ చూడటం పాపమా అండి? తప్ప అండి? అన్నీ విడిచిపెట్టు, ఒకటేదో సర్వాంగ అన్నీ 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 మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇది సర్వాంగ బలి అర్పణ. స్వేచ్ఛార్పణ, శ్రేష్టమైన అర్పణ, విధేయత అర్పణ, దహన బలి, కాల్చబడే అర్పణ. 5వది మరి సర్వాంగ బలి అర్పణ. ఈరోజు అందుకే కొరింథీయులకు రాయబడిన 1వ పత్రికలో ప్రభువు చెప్తున్నారు. చూడండి ఒకసారి 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 19 వచ్చినాం. 6:19 చూడండి. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి. ఈ దేహం ఎవరు ఇచ్చాడు మనకి? గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ, దిస్ మార్టల్ బాడీ. పిల్లరా ఈ క్షయమైపోయి ఈ శరీరం, మట్టిలో కలిసిపోయి శరీరం, ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు మనకి. కొంతకాలం ఆయుష్కాలం ఇచ్చి ప్రభు మనం నడిపిస్తున్నాడు. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు. ఈ దేహంలో ఎవరుంటారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? చదవండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. యేసు రక్తం అనే ప్రైస్ చెల్లించి దేవుడు కొన్నాడు. పెన్ నేను ప్రైస్ చెల్లించి కొన్నాను. షాప్లో డబ్బులు ఇచ్చి కొన్నాను ఈ పెన్ను. దిస్ ఇస్ మైన్, ఇది నాది. ఆ షాప్ వాడిది కాదు ఇది. దిస్ ఇస్ మైన్, ఐ హ్యావ్ పర్చేజ్డ్ దిస్. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. గ్లోరిఫై ద లార్డ్ విత్ యువర్ బాడీ. అదే 7వ అధ్యాయం. మరి ఇంకో మాట చూపిస్తాను చూడండి. 23వ వచనం చూడండి. కొరింథీయులకు 1వ పత్రిక 7:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులు దాసుడు కాకుడి. సహోదరులారా ప్రతి మనుషుడు విలువ పెట్టి కొనబడ్డావు. You have purchased by precious blood of Jesus. Amen. ప్రశస్తమైన యేసు రక్తంతో నేను కడగబడ్డాం. పిల్లరా దేవునికి మన సర్వాంగ బలిగా దేవునికి మరి అర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
పిల్లరా మరొక అర్పణ గురించి మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4:18. అర్పణ క్రొత్త నిబంధనలో ఉన్న అర్పణలు. ఫిలిప్పీ పత్రిక 4 తొందరగా నేను ముగిస్తాను కొన్ని మాటలు. 4:18. ఫిలిప్పీ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగములై ఉన్నవి. అదే ఇది ఏ అర్పణ అంటే మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన అర్పణట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవునికి అర్పించే అర్పణ దేవునికి ప్రీతికరముగా ఇష్టమైన అర్పణగా ఉందా? అది మనోహరమైన సువాసన ఉందా? దేవునికి ఇష్టమైన అర్పణ అర్పిస్తున్నావా? దేవునికి ఇష్టమైనది ఏంటి? పవిత్రత, పరిశుద్ధతతో కూడిన అర్పణ. అందుకే ఆదికాండం 8:20లో నోవహు గారు అర్పణ అర్పిస్తూ ఎలాంటి జంతువులు అర్పించాడు? 8:20 చూడండి. ఆదికాండం 8:20 చదవండి. యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లో. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడంట. కట్టి ఏం చేశాడంట? ఏ పశువులు పడితే పశువులు తీసుకొచ్చి అర్పించలా, జంతువులు తీసుకొచ్చి అర్పించలా. ఎలాంటివి అర్పించాడట? పవిత్ర పశువులన్నిట్లో, పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసి కొన్ని పీఠం మీద దహన బలి అర్పించాను. చూడరా ఏవి అర్పించంటే నోవహు పవిత్రమైనవి దేవునికి ఇష్టమైన బలులు. ఆ రోజు నోవహు పవిత్రమైన జంతువులు తీసుకొచ్చి అర్పించాడు. ఈరోజు మనం పవిత్రతతో కూడిన మన హృదయం, పవిత్రతతో కూడిన మన మనస్సు, పవిత్రతతో కూడిన మన పరిస్థితులు దేవునికి అర్పించాలి. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడింది, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని మీ దేవుడిని యెహోవా ఎదుట మీరు సాగిలపడండి, ఆరాధించండి. పవిత్రత దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది. నువ్వెన్నన్న చెయ్యి, అంతరంగంలో పవిత్రత లేకపోతే దేవుడు ఆ అర్పణ అంగీకరించాడు. నువ్వు ఎన్ని అర్పణలు అర్పించు, పవిత్రత లేకపోతే ఉందా పవిత్రత? చూడండి, లేవికాండం 22:19 ఉంది. ఎలాంటివి అర్పించాలి దేవునికి, ఎలాంటి పవిత్రమైనవి. లేవికాండం 22:19 చూడండి. మీ బైబిల్ చూపించండి. 22:19. వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి గొర్రె మేకల నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దోషము ఉండకూడదంట. దేనికి కలంకముండును దాన్ని అర్పింపకూడదు. కలంకం ఉంటే నువ్వు అర్పించకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించు. 22 వచ్చిన గుడ్డిదేమి కొరత కలిగింది, గడ్డలున్నది, గజ్జి రోగములు చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేన్ని బలిపెట్టి పది యెహోవా హోమంగా చెయ్యకూడదు. వినరా? గుడ్డిది కానీ, కుంటిది కానీ, కోత వినరా, గడ్డలు కలిగింది కానీ, దొరత గజ్జి ఇలాంటివి ఏవి అర్పించకూడదని పాత నిబంధనలు ప్రభు చెప్పారు. ఈరోజు మనం ఎలా ప్రభుకి మరి ఆ ప్రీతికరమైన అర్పణ, ఇది ప్రీతికరమైన అర్పణ ఎలా అర్పించి ఆయనకి ఇష్టమైనవి మనం ప్రభుకి అర్పించాలి. దేవునికి ఇష్టమైనది పవిత్రత, దేవునికి ఇష్టమైనది స్తుతి, ఆరాధన. ఆరాధన అనే బలి అర్పణ ప్రతిరోజు ఈ అర్పణ అర్పించాలి. ప్రార్థన ప్రభుకి ఇష్టమైనవి 3: పవిత్రత, స్తుతి, ఆరాధన, ప్రార్థన. పవిత్రమైన జీవితాన్ని స్తుతులతో, స్తోత్రాలతో అర్పణలు, ప్రార్థననే అర్పణలు. ఇవి మనం ప్రభుకి ఇవి ప్రీతికరమైన దేవునికి. పాటలు పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు, బాగానే ఉంది, కానీ అంతరంగంలో పవిత్రత లేదని. అందరిలో ఒక వ్యక్తివి ఒంటరిగా ఉన్నప్పుడు, రహస్యంగా ఉన్నప్పుడు యూఆర్ డిఫరెంట్ పర్సన్. అవునా? అందులో బాగానే ఉన్నావు, ఓహ్ చక్కగా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ హ్యాండ్సమ్. బట్ అంతరంగం ఒంటరిగా ఉన్నప్పుడు, నీ స్నేహితులతో ఉన్నప్పుడు
ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు హౌ యూ ఆర్ అని చాలా పవిత్రత, అది ప్రీతికరమైన అర్పణ. స్తుతి ఆరాధన, కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు. స్తుతులు, స్తోత్రాలు నీ అర్పణలో మిక్స్ అవ్వాలి. నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, ప్రభుని ఘనపరుస్తున్నావా? మొక్కుబడి స్థుతులా, ఆపద మొక్కుల్లాగా స్తోత్రం 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 ఆవలింతలు, మళ్ళా ఏదో 2 నిమిషాల్లో తూతు మంత్రం స్తుతి చేసేసి దుప్పటి కప్పేస్తున్నావు ఏసీలో. అవునా? అది ప్రీతికరమైన అర్పణ కాదు ప్రభుకి. ప్రార్థన అనే అర్పణ. దావీదు అంటాడు, సాయంకాలం నేను ప్రార్థన చేయడం సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం అగ్రగా ప్రీతికరమైన అర్పణ. దీని పేరు ప్రీతికరమైన, మరి దేవునికి ఇష్టమైన అర్పణ. పిల్లలు, ఇంకా దేవునికి ఎలాంటిది అర్పించాలో? ప్రథమ ఫలముల అర్పణ. ప్రథమ ఫలముల అర్పణ. పిల్లరా, నేను మీకు ఇంత చెప్పాను, మీ జీవితంలో 24 గంటల నువ్వు ఇలా లేచినట్టు మొట్టమొదటి గంట దేవునికి, నీకు పుట్టిన బిడ్డల్లో మొట్టమొదటి భాగం దేవునికి, నీకు వచ్చిన ఆదాయంలో 10 భాగాలు చేసి మొదటి భాగం దేవునికి, నీ ఆస్తిని 10 భాగాలు చేసి ఒక భాగం ప్రభుకి, నీ ఆస్తిలో భాగం కూడా ప్రభుకి ఇవ్వాలి. ప్రథమ ఫలముల అర్పణ. నీకు పంట పండినప్పుడు మొట్టమొదటి ప్రథమ ఫలం, మొదటి తెంపినవి, మొదట వచ్చినవి నువ్వు ప్రభుకి. దట్ మీన్స్ యూఆర్ హానరింగ్ గాడ్. దట్ మీన్స్ నువ్వు దేవుని కనపరుస్తున్నావు. ఏదో మనం ఇచ్చినంతో ఆయన గొప్పడైపోతాడు కాదు కదా. మన చిన్న స్వభావం కాబట్టి మనం ఆలోచిస్తాం. దేవుడికి ఇచ్చేస్తున్నప్పుడు ఇచ్చేస్తున్నాను, నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను, నేను కానుకలు ఇచ్చే, ప్రథమ ఫలాలు, ఆస్తులు ఇచ్చా, బంగారం ఇచ్చేస్తాను, మందిరాలకు బంగారం వెండి ఇచ్చేస్తున్నాను. వాట్ వీఆర్ డూయింగ్? ఆయన మనకి ఇచ్చింది ఆయన తిరిగి మనం ఆయన చేస్తున్నాం. ప్రథమ ఫలములు నీ జీవితంలో ప్రయారిటీ ప్రభుకి ఇవ్వాలి. ప్రైమ్ టైం దేవునికి ఇవ్వాలి. యూ షుడ్ సాక్రిఫైస్ యువర్ ప్రైమ్ టు గాడ్, యువర్ ప్రైమరల్ థింగ్స్. ప్రభుకి ప్రథమ ఫలముల మరి అర్పణగా మనం చూస్తున్నాం పిల్లరా. ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు. చాలా ఉన్నాయి ప్రభు, సమయం లేదు పిల్లరా. ప్రభుకి నువ్వు ఎలాంటి అర్పణ అర్పిస్తున్నావు? ప్రభుకి నువ్వు అర్పించుకుంటున్నావా? సమర్పించుకుంటున్నావా? ఇప్పటివరకు మీకు రకరకాల అర్పణలు చెప్పని చూసారా? అవి ఎప్పుడు అర్పించాలి? సంవత్సరం 4 సార్లా? ఒకటి నాతో అంటున్నాడు, అన్నగా నేను మందిరంకి వెళ్తానండి సంవత్సరం 4 సార్లు అన్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్తావు అని అడిగాను. ఏమి లేదన్నా, మరి 31st నైట్కి వెళ్తానా, వెంటనే మరుసటి రోజు ఫస్ట్ ఆరాధనకి వెళ్తానన్నా, తర్వాత గుడ్ ఫ్రైడేకి వెళ్తానన్నా, తర్వాత క్రిస్మస్కి వెళ్తానన్నా. క్రిస్మస్కి 4 సార్లు మందిరానికి వెళ్తాడంట. అంటాడు ఎన్నిసార్లు అర్పిస్తున్నాడు దేవునికి? 4 సార్లు 5 సార్లు అర్పణ. అది కాదు, ప్రతిరోజు అనుదిన బలి అట్టండి. దానియేలు గ్రంథం 8:11 చూడండి. అనుదిన బలి. ప్రతిరోజు నువ్వు బలి అర్పించాల్సిందే. ప్రతిరోజు నువ్వు ప్రభుకి అర్పణ, ఆత్మ సంబంధమైన అర్పణ అర్పించాల్సిందే. 8:11 అధిపతికి 8:11 ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకుని అనుదిన బలి అర్పణ. అనుదిన బలి అర్పణ. ఇక్కడ ఈ వర్డ్ ఇక్కడ కనబడుతుంది, అనుదిన బలి అర్పణ. ఎప్పుడప్పుడండి? అనుదినము, ప్రతిరోజు, ఎవ్రీడే సాక్రిఫైసింగ్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీడే. స్పిరిచువల్ సాక్రిఫైస్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ వే. నూతన నిబంధన, మరి ఆ నిబంధన సంఘములో, క్రొత్త నిబంధనలో ప్రభు సిద్ధపరిచిన ఆ విధానంలో నువ్వు ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో పాత నిబంధన అర్పణలు, క్రొత్త నిబంధన విధానంలో నువ్వు ప్రభుకు నువ్వు అర్పించాలి ప్రతిరోజు. అప్పుడు నిర్గమకాండం 20:24 ప్రకారం నేను అక్కడికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభుకి అర్పించుకుంటావో, అర్పణగా మారుతావో, ప్రభుకి అర్పణలు అర్పిస్తావో, పిల్లరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన దశమ భాగం తీసుకొచ్చి ప్రభుకి అర్పణలు అర్పించాలి మందిరంలో. దేవునికి అర్పణగా, భాగం అర్పణగా, మన ఆరోగ్యాన్ని ప్రభుకి,
పిల్లల మన జ్ఞానాన్ని ప్రభువుకు అర్పణగా, మనకిచ్చిన తలాంతుల ప్రభువుకు అర్పణగా, మనకి ఆయన ఇచ్చాడు, తిరిగి మరలా ప్రభుకే సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితానికి మరి ఆశీర్వాదం, అది ఒక పరమార్థం, ఒక దీవెన, దేవుని చిత్తం నెరవేరుతుంది, దేవుని సంకల్పం నెరవేరుతుంది. ఈ విధంగా మనం అందరం మరి అర్పణలు, క్రొత్త నిబంధన విధానంలో ప్రభుకి అర్పణ అర్పించేదుము కాక, దేవుని ఆశీర్వాదం పొందుదుము కాక. ప్రభుని సంతోషం. ప్రభు అంటాడు నోవాహు అర్పించినప్పుడు, నోవా నువ్వు అర్పించిన అర్పణ ఆగ్రహించాను, ఐ రిసీవ్డ్. ఆ యొక్క ఆ హోమము, మరి ఆ యొక్క బ్యూటిఫుల్ ఆ యొక్క అర్పణలు, నువ్వు అర్పించిన అర్పణలు నేను అంగీకరించాను. ఆ మాట ఒకసారి చూడాలనిపిస్తుంది నాకు. పిల్లలు, దేవుడు మరి నోవాహుతో చెప్పిన ఆ మాట చూసి ముగించుకున్నాను. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం. నోవాహు ఎప్పుడైతే పవిత్రమైన పశువులు తీసుకొచ్చి బలర్పించాడో, దేవుడు నోవాహుతో ఒక మాట అన్నాడు. పిల్లలు, ఈరోజు మనం కూడా క్రొత్త నిబంధన విధానంలో అర్పణలు ప్రభుకు అర్పిస్తే, పిల్లల దేవుడు కూడా మనతో ఈ మాట చెప్తాడు. చూడండి, 28వ అధ్యాయం 21వ వచనం. 8:21 ఆదికాండం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. నోవా, నీ బలి అర్పణకి నేను ఇమ్మర్స్ అయిపోయానయ్యా, నీ బలి అర్పణకు నేను సంతోషంతో నిండిపోయానయ్యా. ఇక దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఇక ఏమాత్రం మరలా భూమిని శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన మరి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెడలి కాలమును, కోత కాలమును, శీతోష్ణమును, వేసవి శీతకాలములు, రాత్రి పగలు ఉండక మానవని హృదయంలో అనుకునేను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి అని చెప్పి ఏం చేసినట్టు 12వ వచనం. మరియు దేవుడు నాకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధనకు గుర్తు ఇదే, నా మేఘములో నా ధనస్సును ఉంచి తిని. రెయిన్బో పెట్టాడు దేవుడు, 7 రంగుల ఆ ధనస్సు రెయిన్బో. ఇంద్రధనస్సు అనుకోండి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు బైబిల్లో ఇంద్రధనస్సు అని లేదు, రెయిన్బో అంతే. ధనస్సు అంతే, మల్టీ కలర్ 7 రంగులతో ఉన్న ఒక ధనస్సు లాంటిది ఆకాశంలో దేవుడు గుర్తుగా పెట్టాడు. ఇక ఎన్నడూ నేను మనుషుల్ని సంహరించాను. నేను ఎప్పుడు ఇంకా ఇలాంటి మరి జలప్రళయాలు పంపించిందో. ఈ రాత్రి మనం ఆత్మ సంబంధమైన అర్పణలు క్రొత్త నిబంధన విధానంలో ప్రభుకు అర్పించగలిగితే, ప్రభు కనికరం, దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం మన కోసం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మీకు ఒక ప్రార్థన చేస్తాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. నీ హృదయమే ఒక బలిపీఠం అయితే, ఆ బలిపీఠం మీద ఆ అర్పణకు సిద్ధపడిన అవయవాలు, లేకపోతే ఆ యొక్క జంతువు నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి, ప్రాణపు దేహాలు అయితే, ఆ అగ్ని పరిశుద్ధాత్మ దేవుని వాక్యం అయితే, నీ సాక్ష్యము ఇంపైన సువాసనగా దేవుడు ఆగ్రహించేటట్లుగా బలి అర్పణ క్రొత్త నిబంధన విధానంలో ఈ రాత్రి మనం దేవునికి అర్పించాలి. ఎన్ని అద్భుతమైన అర్పణలు ప్రభు ఈ రాత్రి చూపించారు. నువ్వు అర్పించుకుంటావా? దేవునికి సమర్పించుకుంటావా? ఈ రాత్రి దినములు బహు చెడ్డవుగా ఉన్నాయి. వచ్చివాడు ఆలోచన చేయకుండా వస్తున్నాడు. నీ గాడ్ విల్ క్యాచ్ యువర్ నెక్. ఒకరోజు ప్రభు నీకు పేక పట్టుకుంటాడు. నేను నీకు ఏం చేశాను, నువ్వు ఎట్లా స్పందించావు, నీకు ఎన్ని ఈవులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని తలాంతులు, ఎన్ని అవకాశాలు, ఎన్ని దీవులు, ఎన్ని ఇచ్చాను నీకు. నువ్వు యోగ్యురాలు కాదు కానీ ఇచ్చాను నీకు. నువ్వు ఎలా ఆత్మ సంబంధమైన అర్పణలు దేవునికి నువ్వు ఎలా స్పందించావు? ప్రభు అడిగితే ఏం జవాబు చెప్తావు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఈ రాత్రి ప్రభువా నేను సజీవయాగంగా నీకు సమర్పించుకుంటానయ్యా. స్వేచ్ఛార్పణలు, ప్రతిష్టార్పణలు, శ్రేష్టమైన అర్పణలు, విధేయత అర్పణలు, ఎన్ని అర్పణలు గురించి మనం చూసాం. ఇవన్నీ
ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ వేలో మనం ప్రభువుకి అర్పించి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. మీకొరకు ప్రార్థన చేస్తాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహింపరచాలి. ఎవడైనా దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, నీ దేహాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. వద్దు. దేహముతో దేవుని మహింపరచాలి. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన అర్పణలు ఎలా అర్పించాలో ఈ రాత్రి మాకు ప్రభు అర్థమయ్యేటట్లుగా, కంటికి కట్టినట్లుగా చూపించాం. వాక్యానుసారంగా జీవించే భాగ్యం, వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన అర్పణలు, క్రొత్త నిబంధన విధానంలో మేము అర్పించే కృప మాకు దయచేయండి. నిర్గమాకాండంలో మీరు 24 మీరు చెప్పినట్టు నేను అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నావు కదా. మేము మీకు అర్పణలు అర్పిస్తుండగా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలను దీవించండి. కన్నీరు నాట్యంగా మార్చండి. ఏ తెగులు, ఏ వైరస్ బిడ్డలు తాకుండా చేయండి. అద్భుతాలు చేయండి. ఆయుష ఆరోగ్యంతో దీర్ఘాయుషతో నింపండి. వారిని, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తాన్ని, పాడి పంటలు, ఉద్యోగాలు, వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. మరొకసారి నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తాను. ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుచు బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణముడు యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, లైవ్లో ఉన్న వారందరికీ, వినబోతున్న వారికి కూడా సకల పరిశుద్ధులకు దేవుని కృప తోడేయండి. దేవునికి ఇష్టమైన అర్పణగా మనల్ని మార్చి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. షాలోం. మరి ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యాన్ని మరలా వినండి. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు. పిల్లరా, మరి యూట్యూబ్లో కూడా ఈ మెసేజ్లన్నీ మార్చి 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఉన్న ప్రతి మెసేజ్ కూడా యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంది. కొన్ని వందల సందేశాలు, స్వచ్ఛమైన దేవుని వాక్యం, ప్రవహిస్తున్న సందేశాలు మీకు నేను అందిస్తున్నాను. పిల్లరా, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో తూతం మంత్రంగా కల్పన కథలు, పెట్ట కథలు, పిల్లరా ఏదో మా మనసు సంతోషపెట్టడానికి నా సొంత జ్ఞానం కాదు. దేవుని వాక్యం, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ మీకు అందించడానికి దేవుడు ఎంత కృపిస్తున్నాడు. మరి మీరు దీవించే ప్రతిరోజు 8 o'clock 8 గంటలకు నేను లైవ్లోకి వస్తాను. నా కుటుంబంతో కలిసి మీకు ఒక ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ప్రతిరోజు రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు రాత్రి 8 గంటలకు మళ్ళా లైవ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.